వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ను సందర్శించిన నందమూరి బాలకృష్ణ. రియల్ ఎస్టేట్ వెంచర్ల దగ్గరికి వెళ్లి బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు. వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గూరు రంగంపేట గ్రామంలో యూరియా కోసం ఉదయం నుండి రైతుల తిప్పలు. దేవనకొండ మండలం ఈదుల దేవర బండ గ్రామంలోని ఉల్లి రైతులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. భారీ వర్షంతో పెంచకపాడు వక్కేరు వాగుతో గ్రామ ప్రజలు ఇక్కట్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యనారాయణపురంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మహేష్ బుధవారం గేదెలను మేపుతూ వర్షంలో ఫోన్ మాట్లాడుతుండగా పిడుగుపడడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. తక్షణమే ఆసుపత్రికి తరలించిన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంతేనా కారు కూడా కదా గుర్తించిండో మరి. ఫోన్ కూడా డ్యామేజ్ అయితే గుడికి పడుతుంది. మరి ఫోన్ పట్టుకో మరి జేబులో ఉంటే తీసినాడు కదా మనోడు జేబులో. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని మున్సిపల్ ఆఫీస్ సమీపంలోని జెఫ్స్ బాయ్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పల్లె దవాఖానా రూమ్ వద్ద బీర్ బాటిల్స్ పడేసి ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. స్కూల్ ప్రాంగణం పక్కనే ఇలాంటి ఘటనలు జరగడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంస్థ దవాఖానా వద్ద మద్యం సీసాలు పడేయడం నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కురిసిన భారీ వర్షాల కారణంగా లోతట్టు రాజీవ్ గృహకల్ప, ఎస్సీ ఎస్టీ వసతి గృహాలు, జంగిడిపురం, భగీరథ కాలనీ, వెంగళారావు కాలనీ తదితర ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. ఈ ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ప్రజలను అప్రమత్తం చేశారు మరియు అధికారులకు సూచనలు చేశారు. వాకిటి శ్రీధర్ వివరించారు.
బిల్డింగ్ ఎంతర కొన్ని కాలువల విషయాలకు ఉన్నాయి మిన్నట్లు ఉన్నాయి ఫోటో ఇస్తే ఇంట్లో ఉన్నారా అమ్మా ఎవరన్నా? అమ్మా ఇంట్లో ఉన్నారా ఎవరైనా? ఇంట్లో ఉండదు. అలా ముందర ఒకసారి కాళ్ళు నుంచి గుంతలాగా తీసుకున్నా పట్టలాగా వేసిందో ముందర ఇదొక్కరోజు ఏమైనా వేరే వాళ్ళ ఇంట్లో కూరాదండి. ఇదొక్కరోజు బయట ఏమైనా ఉండండి. నీళ్లు పైకి వెళ్ళి పైకి ఇంకా ఎక్కువ వస్తాయి నీళ్లు. ఈ నిండక ముందే అయితే వేరే ఇండ్లు చూసుకోండి ఇదొక్కరోజు. ఈరోజు కురిసినటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలైనటువంటి రాజీవ్ గురుకల్ప, ఎస్సీ ఎస్టీ హాస్టల్, జంగిడిపురము, వెంగళరావు కాలనీ ఈ విపరీతమైనటువంటి వరద నీరు రావడంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతాలన్నీ కూడా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్గా నేను అక్కడ పర్యటించి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. మరీ లోతట్టు ప్రాంతమైన రాజీవ్ గురుకల్ప మొదటి అంతస్తులోకి వరద నీళ్లు మరికుంట చెరువు నుండి విపరీతంగా రావడంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు మొత్తం కూడా వర్షం ఉండే అవకాశం ఉంది కాబట్టి వనపర్తి పట్టణంలో లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిస్తా ఉన్నా. అదే ఇప్పుడు కూడా వర్షం ఎక్కువ ఉంది, జాగ్రత్త చూసుకుంటా ఉండండి. ఒకవేళ ఇదంతా నీళ్ళు ఇట్లా వస్తే అందరు పైకి ఎక్కేసేయండి. ఎవరు రాలేదు, అందుకే జాగ్రత్త ఉండండి. ఇంద్రపాల నాగారం గ్రామంలో మండల నరసింహ బాబాగారి ఆధ్వర్యంలో గోశాల నిర్వహణ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని బజరంగ్ దళ్ నాయకులు, గ్రామ యువకులు, మేధావులు సందర్శించారు. ఈ సందర్భంలో బజరంగ్ దళ్ ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ కోతల సందీప్ మాట్లాడారు. మండల పెద్ద నచ్చింది జై శ్రీరామ్, జై శ్రీరామ్.
జై గోమాతా जय जय गोमाता జై గోమాతా जय जय गोमाता जय गोमाता जय जय गोमाता गौ की रक्षा कौन करेगा हम करेगा हम करेगा गौ की रक्षा कौन करेगा हम करेगा गौ की रक्षा कौन करेगा हम करेगा जय श्री राम जय श्री राम। కర్నూలు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం కర్నూలు జిల్లా ఓర్వకల్ రాక్ గార్డెన్ను ఆకస్మికంగా సందర్శించారు. అనంతపురం నుంచి కర్నూలు చేరుకున్న ఆయనకు విజయవాడకు వెళ్లే ఫ్లైట్ సమయం ఉండడంతో రాక్ గార్డెన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వారోకల్ ప్రాంతంలో ప్రఖ్యాతిగాంచినటువంటి రాక్ గార్డెన్స్ ఈరోజు సందర్శించడం జరిగింది. సహజ సిద్ధంగా నిర్మాణమైనటువంటి ఈ రాక్ గార్డెన్ అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యానికి ఆలవాలంగా నిలుస్తుంది. సహజంగా ఉన్నటువంటి ఈ రాక్ గార్డెన్స్ మధ్యలో ఉన్నటువంటి వాటర్ ఫ్లో, అదేవిధంగా లక్షల సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఈ రాక్స్ ఇవన్నీ కూడా చూపరులని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక సందర్శన క్షేత్రాల్లో ఈ రాక్ గార్డెన్స్ కూడా ప్రధానమైంది. దీంతోపాటు దీన్ని ఒక సర్క్యూట్గా తయారు చేసుకుని ఒక పక్కన శ్రీశైలం, మరో పక్కన అహోబిలం, అదేవిధంగా చేయడానికి అవకాశం జరుగుతుంది. ఇంత అద్భుతమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ఈ కట్టడాలు మన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నాయి. అందుకే ఇక్కడికి చాలామంది పర్యాటకులు వస్తూ ఉన్నారు. శని ఆదివారాల్లో చాలా ఎక్కువ మంది వస్తారు. ముఖ్యంగా కనెక్టివిటీ కూడా బాగా పెరిగింది. ఈ మధ్య కాలంలోనే మనకి ఏర్పడినటువంటి ఈ వారోకల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఈ ప్రాంతాన్ని ప్రపంచంతో అనుసంధానించేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. అందువల్ల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం. దాంతోపాటు ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారి చొరవతోటి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన వారోకల్లో ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేయబోతున్నారో అది కూడా రాబోయే రోజుల్లో మన అందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటి, ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమంగా ఉంటుంది. దాంతోపాటు ఈ హరిత రిసార్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అందుకే ఇక్కడ బాహుబలి లాంటి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమా షూటింగ్ కూడా జరిగింది. డాకు మహారాజు షూటింగ్ జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా చాలా షూటింగ్లు జరుగుతున్నాయి. కనుక ఈ ప్రదేశాన్ని మరింతగా అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో ప్రపంచ పర్యాటకులందరూ కూడా దీన్ని చూడడానికి విశేషంగా వచ్చే విధంగా మనం కార్యక్రమాన్ని చేపడతాం అనేటువంటి వాటిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో రజాక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంలో ఎస్ఐ బండి శ్రవణ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ అబ్దుల్ షకీర్, ఎంపీడీఓ రఘురామకృష్ణ వీరనారి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రజాక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎదునూరి వీరన్న మాట్లాడారు. जोहार चाकलेलम्మ గారికి జోహార్ 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 చాకలేలమ్మ గారికి జోహార్ జోహార్ ఐలమ్మ ఆశయాలను కొనసాగిద్దాం ఐలమ్మ ఆశయాలను కొనసాగిద్దాం జై రజక జై రజక జై రజక జై జై రజక ఇద్దాం 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 మధ్యదా రైట్ kita ada kata orang di sini. Super sudah kayak itu. Sar.
అటు సైడ్ నాకు అట్లా పట్టుకున్నా రైట్ చెప్తానే ఉండదు నువ్వు కొనసాగిస్తాం 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 జై రజక జై రజక రజకుల ఐక్యత రజకుల ఐక్యత. ఈరోజు జనగామ జిల్లా లింగాలపురం మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని పురస్కరించుకొని మా కుల పెద్ద మనుషులు ఏదునూరు నరసింహులు దేవరకొండ శంకరయ్య గారి అధ్యక్షతన జరుగుతున్న ఇటు సమావేశానికి హాజరైనటువంటి ఎస్ఐ గారికి, అదేవిధంగా మండల డిప్యూటీ తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, అధికారులందరికీ, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుట్టెడ్డి శ్రీలత రాజా రవీందర్ రెడ్డి గారికి, పత్రికా విలేకరులందరికీ స్వాగతం సుస్వాగతం. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆ రోజులనే దోపిడీ కొరకు ఐలమ్మ గారు ఎదురుగా తప్ప ఏదో ఆస్తులను కూడబెట్టాలనో వేరే విధం కాదు. ఆ రోజున విష్ణు రామచంద్రారెడ్డి గారి నిరంకుశ పాలనకు ఒక మహిళ అయ్యుండి కూడా పోరాట చేయడం, అదేవిధంగా ఐలమ్మ గారు మా చాకలి కులంలో పుట్టడం మా అందరికి కూడా, మా జాతికే గర్వించదగ్గ విషయం. ఈరోజు ప్రభుత్వాలు రజకులకు సరైన న్యాయం ఇప్పటి వరకు కూడా చేయడం లేదు. అందుకని మేము రజకులం అందరం కూడా ఏకతాటికి వచ్చి ఐలమ్మ వారిలాగా పోరాటం చేయవలసినటువంటి సంవత్సరాల్లో 18 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీగా ఉండి 11 రాష్ట్రాల్లో బీసీగా ఉండడం వల్ల, అందులో ఉమ్మడి తెలంగాణ ఆంధ్రాలో బీసీలుగా ఉండడం వల్ల రాజకీయంగా ఎదగలేకపోతున్నాం. ఈరోజు చూసినట్టయితే రాష్ట్రంలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు 17 ఉంటే మా బీసీఏ ప్రకారం 100కు 7 ఎమ్మెల్యే సీట్లు మాకు ఉండాలి. ఆ విధంగా చూస్తే 119 స్థానాల్లో మాకు 9 నుంచి 10 బీసీఏ కులాలకు చెందిన వారు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో కూర్చోవలసిన అవసరం రాజ్యాంగ పరంగా ఉన్నప్పటికీ ఈ కులాల నుండి ఒక్కరు కూడా లేకపోవడం మా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. కావున మనం రజకులం బీసీఏ నుండి ఎస్సీలో చేర్చడం కొరకు త్వరలో మా రాష్ట్ర అధ్యక్షులు గోపిరాజక గారి ఆదేశానుసారం పాలకుర్తి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై రజక. కర్నూలు జిల్లా అదోని మండలం పెద్దతుంబలం గ్రామం నివాసి హుసేని విలేకరులతో సమావేశమై తన సమస్యను తెలియజేశారు. హుసేన్ మాట్లాడుతూ, నా స్థలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉందని, ఇల్లు కట్టుకోవడానికి అది అడ్డంగా ఉంది. దీనికి సంబంధించి విద్యుత్ అధికారులకు కూడా అభ్యర్థన చేశాను, కానీ ఇప్పటి వరకు స్పందన రాలేదు. సబ్ కలెక్టర్ గారు దయచేసి సహాయం చేయవలసిందని కోరుతున్నాను అని పేర్కొన్నారు. అనంతరం ఈ రైతు సమస్యపై పూర్తి వివరాలను అందించారు. డిఏ గారికి కూడా పెట్టినాము. మాకు ఇప్పుడు వరకు ఏమన్నా వేసుకున్నాం అంటే కూడా, కట్టు వేసుకుందాం అంటే కూడా ట్రాన్స్ఫార్మ్ ఉంది మా దాంట్లో, దాన్ని తొలగించాలని మేము కోరుతున్నాము డిఏ గారిని కూడా. మాకు సైట్లో మాకు ఏంది ఎట్లన్నా కూడా చేసి మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం సహకారం చేయాలా. మేము బీదవాళ్ళు గుడిసెలు వేసుకోవాలని ఉన్నాము, ఇల్లు కట్టుకోవాలని. మాకు కానీ ఇప్పుడు ఆ తెంతులు తగులుతున్నావు, మాకు ఏ సైడ్ అన్నా ఎక్కడైనా కూడా తొలగించాలని మేము కోరుతున్నాము. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది?
ఇది ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి ఉంది, పట్టించుకోలేదు. 70 రోజులు అప్పుడు ఒకసారి అయిపోయింది. మరి మొన్న ఈ సోమవారం కాదని 5వ సోమవారం వేసి వచ్చినాను డిఈ గారికి. అయినా మనకి ఇప్పుడు వరకు ఏం చెప్పలేదు. ఆ కరెంట్ ఇబ్బంది తొలగించాలని మేము కోరుతున్నాము. నా పేరు హుసేనే, పెద్ద తుమ్మలం. నేను ఆరూరు మండలం రూరల్ ఏఈని. నా పేరు చెన్నయ్య. నేను ఇక్కడ దగ్గరగా 3 సంవత్సరాల నుండి రూరల్స్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు పెద్దతుమ్మల గ్రామంలోన ట్రాన్స్ఫార్మరు మాకు అడ్డం ఉంది, లైన్ మార్చండి, షిఫ్ట్ చేయడానికి అడుగుతున్నారు. కానీ అట్లా లైన్ మార్చడానికి గవర్నమెంట్ ఒప్పుకోదు. కాబట్టి ఆ కన్జ్యూమర్ మీ సేవలో పోయి అప్లై చేసుకొని దానికి అయ్యేటువంటి ఎస్టిమేట్ కాస్ట్ నేను కడతాను, మీరు పోల్ మా లైన్ మార్చండి అంటే మేము ఎస్టిమేట్ వేసి శాంక్షన్ అయిన తర్వాత ఎస్టిమేట్ డిమాండ్ నోటీస్ ఇచ్చిన తర్వాత డబ్బులు కట్టిన తర్వాత మేము మారుస్తాము. పోయినప్పుడు మీ లైన్ మ్యాన్ నోటీస్ ఇచ్చి లైన్ మార్చుకోండి, ఎక్కడుందో గవర్నమెంట్ స్థలం ఎక్కడుందో అది కూడా మీరే వెతుక్కొని చలానా కడితే మేము లైన్ మారుస్తాము అని మీ లైన్ మ్యాన్ అన్నారు. దానికి మీ స్పందన ఏమి? అదే మీ సేవలో అప్లై చేసుకొని మేము డబ్బులు కడతామని ఒక లెటర్ రాసి ఇచ్చితే అప్పుడు మేము అక్కడికి వచ్చి చూసి ఆ లైన్ ఎట్లా మార్చాలి, ఏం కథ, ఏం స్థితి అది చూసిన తర్వాత ఎస్టిమేట్ వేసి కన్జ్యూమర్కి ఇస్తామన్నమాట. అవును సార్, ఇస్తారు. చలానా వాళ్ళే కట్టాలి, గవర్నమెంట్ సైట్ కూడా వాళ్ళే చూసుకుంటేనే మేము లైన్ మారుస్తాము, ట్రాన్స్ఫర్ చేంజ్ చేస్తాము, గవర్నమెంట్ సైట్ కూడా మీరే చూసుకోండి అని మీ లైన్ మ్యాన్ బాధితుడికి చెప్పడం జరిగింది. కంపల్సరీ మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు అబ్జెక్షన్ చేస్తున్నప్పుడు ఒక్కసారి మేము ఇన్స్టాల్ చేసిన తర్వాత మరి ఆ కన్జ్యూమరే స్థలం చూపించాలి. మీరు ఈ ప్లేస్లో పెట్టుకుంటేనే మరి అక్కడ పోయినా కూడా నా స్థలంలో వద్దు, నా దాంట్లో వద్దు అన్నప్పుడు ఎక్కడ పెట్టాలి మేము దాన్ని? ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారంగా అయితే ఇప్పుడు మీరు ఆ ప్లాట్ ఉంది కదా, వాళ్ళ సొంత స్థలం కదా, అది మీకు తీసే అవకాశం ఉందా లేదా? మా అవకాశం లేదు. మేమైతే తీయమాట. గవర్నమెంట్ స్థలమైనా ప్రైవేట్ స్థలమైనా కానీ మేము తీసేకి మాకు అధికారం లేదు. మేము కన్జ్యూమర్ డబ్బులు కడతాము అని మీ సేవలు అప్లై చేసుకొచ్చి మాకు ఒక లెటర్ ఇచ్చి మళ్ళీ ఆయనే అబ్జెక్షన్ జరగకుండా ఏరియా చూపించితేనే మారుస్తాము, లేకుంటే మార్చము. నా పేరు చెన్నయ్య, రూరల్స్ ఆదోని. జగిత్యాల రూరల్ మండలం పోరండ్లలో దొంగలు పట్టపగలే బీభత్సం సృష్టించారు. బుధవారం గుర్తు తెలియని 2 వ్యక్తులు గ్రామానికి చెందిన గొల్లపల్లి లింగయ్య అనే వృద్ధురాలి మెడలోని 2 తులాల బంగారు నగలను ఎత్తుకుపోయారు. ఘటన సమయంలో ఒకరు వాహనంపై వేచి ఉండగా మరొకరు వృద్ధురాలతో మాట్లాడి చాకచక్యంగా నగలు దొంగలించాడు. ఈ సంఘటన సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. బాధితురాలు వెంటనే జగిత్యాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.